భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అదొక సెంటిమెంట్. ఆపదలో ఆదుకునే మహాలక్ష్మి. కానీ ఆ పసిడి ఇప్పుడు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతోందా? ఆకాశానంటే ధరలు, ప్రభుత్వ ఆంక్షలు, అంతర్జాతీయ పరిణామాలు పసిడి ప్రియులపై ఆశలపై నీళ్లు చల్లుతున్నాయా? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన సంచలన నివేదికలో వెల్లడైన నిజాలు ఏంటి? పరిమాణం తగ్గినా విలువపరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్న ఆ స్వర్ణమయ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. అది భారత్లోని అతిపెద్ద గోల్డ్ మార్కెట్. ప్రతిరోజు వేలాది మంది కొనుగోలుదారులతో, కోట్ల రూపాయల వ్యాపారంతో కిటకిటలాడే షాపుల్లో ఇప్పుడు ఊహించని నిశ్శబ్దం ఆవరించింది. పసిడి వెలుగుల వెనుక ఒక రకమైన మందగమనం స్పష్టంగా కనిపిస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం 2026 ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో భారత పసిడి డిమాండ్ ఏకంగా 6% పడిపోయింది. గతేడాది 139.7 టన్నులుగా ఉన్న కొనుగోళ్లు ఈసారి కేవలం 131.4 టన్నులకు పరిమితమయ్యాయి. అసలు సిసలైన పెళ్లిళ్ల సీజన్లో, పండుగల వేళ బంగారం అమ్మకాలు ఇలా పడిపోవటం వ్యాపార వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ అనూహ్య పతనానికి కారణమేంటి? దర్యాప్తు చేస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన కారణం ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు. దానికి తోడు మే 2026లో కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని ఏకంగా 6% నుంచి 15% పెంచుతూ తీసుకున్న సంచలన నిర్ణయం మార్కెట్ను భారీగా దెబ్బతీసింది. మరోవైపు అనవసర కొనుగోళ్లకు స్వస్తి పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి కూడా వినియోగదారుల ఆలోచన విధానంలో మార్పు తెచ్చింది. దీంతో గోల్డ్ జ్యువెలరీ అమ్మకాలు ఏకంగా 15% తగ్గి 75.1 టన్నులకు పడిపోయాయి. బంగారం దిగుమతులు 23%, రీసైక్లింగ్ ప్రక్రియ కూడా 17% క్షీణించింది. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. కొనుగోలు చేసే బంగారం పరిణామం తగ్గినా దాని విలువ మాత్రం సరికొత్త చరిత్రను సృష్టించింది. గతేడాది ఇదే సమయంలో 1,32,500 కోట్లకు ఉన్న పసిడి డిమాండ్ విలువ ఈ త్రైమాసికంలో ఏకంగా 50% వృద్ధి చెంది 1,98,100 కోట్లకు చేరుకోవడం గమనార్హం. అంటే జనం తక్కువ పరిమాణంలో బంగారం కొంటున్నప్పటికీ ధరలు విపరీతంగా ఉండడంతో 1.98 లక్షల కోట్ల రికార్డు స్థాయి నిధులు పసిడి మార్కెట్లోకి ప్రవహించాయి. ఆభరణాలు కొనడం తగ్గించిన భారతీయులు సురక్షిత పెట్టుబడిగా భావించే గోల్డ్ కాయిన్స్, బిస్కెట్ల వైపే మొగ్గు చూపారు. అందుకే వీటి డిమాండ్ 9% పెరిగి 50.3 టన్నులకు చేరింది. గోల్డ్ కౌన్సిల్ సీఈఓ సచిన్ జైన్ చెబుతున్న దాని ప్రకారం ధరలు ఎంత పెరిగినా, ఆంక్షలు ఎంత కఠినమైనా భారతీయులకు పసిడిపై ఉన్న విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. ఆభరణాల మెరుపులు కాస్త తగ్గినా సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ గా బంగారానికే ప్రజలు పట్టం కడుతున్నారు. మారిన ఆర్థిక సమీకరణాలు, ప్రభుత్వ సుంకాలు పసిడి మార్కెట్ ను ఏ తీరానికి చేరుస్తాయో, రాబోయే పండుగల సీజన్లో పసిడి మళ్లీ ఏ స్థాయిలో పుంజుకుంటుందో వేచి చూడాలి. ధరలు ఎంత పెరిగినా పసిడి తన కింగ్ సైజ్ ఆధిపత్యాన్ని కోల్పోలేదు అనడానికి ఈ రికార్డు విలువే నిదర్శనం. పరిమాణం తగ్గినా విలువలో మాత్రం రాజసమేనంటోంది పసిడి.